సవరణలను తీసుకొచ్చిన హైకోర్టు వాట్సాప్ ద్వారా సమన్లు, వారెంట్లు బ్లూటిక్ పడిందా, అవి అందుకున్నట్టే డిజిటల్ డేటాతో వేగవంతంగా ఉన్న కేసుల విచారణ అన్నటువంటిది హైలైట్ చేశారు. డీమెరిట్ డిఎస్సి తప్పుల తడగ్గా పోస్టులు బట్టి డిఎస్సి బాధితులకు మొండి చేయి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన మొదటి నోటిఫికేషన్ మెగా డిఎస్సి 2025 డీమెరిట్ డిఎస్సిగా మారిపోయిందా? ఈ డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం మొండి చేయి చూపించనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. సర్కార్ తప్పులు, అధికారులు విచ్చలవిడితనం వెరసి ప్రతిభ గల అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది. అన్ని సర్టిఫికెట్లు సరిగా ఉన్నా సరే వివిధ సాకులతో వాళ్ళని అనర్హులుగా చేశారు. మెరిట్లో తర్వాత ఉన్న వాళ్ళకి ఆ పోస్ట్ ఇచ్చేశారు. కనీసం అభ్యర్థులు చెప్పింది వినకపోగా కనీసం గడువు ఇవ్వకుండా నచ్చినట్టు చేసుకుంటూ పోయారు. తీరా డిఎస్సి అభ్యర్థులు తమ సర్టిఫికెట్లన్నీ సక్రమమైన ఆయా శాఖల నుంచి పత్రాలు తెచ్చుకున్నా అంతా అయిపోయిందంటూ చేతులు ఎత్తేసారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే న్యాయ వ్యవస్థలో డిజిటల్ విప్లవానికి సంబంధించి డీటెయిల్డ్ వార్తను రాసుకొచ్చింది. కోర్టు సమన్లు, వారెంట్లు నేరుగా నిందితులు, సాక్షులు, బాధితుల వాట్సాప్లు వంటి మెసేజింగ్ యాప్లు, ఈమెయిల్ ఐడీలకు ఇకపై పంపొచ్చు. బ్లూటిక్ పడిందా, సమను, వారెంట్ అందినట్టే పరిగణిస్తారు. మెసేజ్ డెలివరీ అయినట్టు చూపే స్క్రీన్ షాట్ లేదా ఫోటోను పోలీసులు కోర్టుకు సమర్పిస్తే సదరు వ్యక్తికి సమన్, వారెంట్ అందినట్టే అని కోర్టు నిర్ధారించుకుంటుంది. ఒకవేళ అధికారిక ఈమెయిల్కి ఈమెయిల్ ఐడికి సమన్లు, వారెంట్ పంపితే సర్వీస్ ప్రొవైడర్ నుంచి వచ్చే డెలివరీ రిపోర్ట్ని అసలైన సాక్ష్యంగా పరిగణిస్తారు. పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడే లేదా విచారణ సమయంలోనే నిందితుల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు, వాట్సాప్ వివరాలను సేకరించి పోలీస్ స్టేషన్ రిజిస్టర్లో CCTNSలో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 64(1)కి అనుగుణంగా పోలీస్ స్టేషన్ నిర్వహించి అధికారిక రిజిస్టర్లో కూడా వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ ప్రైవేట్ కేసు అయితే ఫిర్యాదుదారు నిందితుల ఆన్లైన్ కాంట్రాక్ట్ వివరాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చిన్న